హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ చేయడం అయితే ఒక 2 months ఆపేశాను. ఇక నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే జూలో తీసిన వీడియో అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఖమ్మంలో జలకన్య ఎగ్జిబిషన్ అని పెట్టారు. కొత్తగా మ్యారేజ్ అయిన న్యూ కపుల్ మా అన్నయ్య వదిన కూడా వచ్చారు. అలాగే మా అన్నయ్య, నేను, మా అక్క, బావ అండ్ మైటీ మెస్సీ అక్క వాళ్ళ పిల్లలు అనమాట. మేము అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు ఎంట్రన్స్ ఎంత అట్రాక్టివ్గా పెట్టారో, పిల్లలు పెద్దలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. వ్యూ కూడా ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేశారంటే నిజంగా కాశ్మీర్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా సెటప్ చేశారనమాట, ఫుల్ ఏసీతో. మేమైతే మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే జలకన్యలు ఇద్దరు ఉన్నారనమాట. నిజంగా జలకన్యలని డైరెక్ట్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. వాళ్ళైతే వాటర్లో నిజంగా ఫిషెస్ ఎలా తిరుగుతాయో అలా తిరుక్కుంటూ ఎంత బాగుందో. చాలామంది ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా. ఆ జలకన్యలు అయితే వాటర్లోనే లవ్ సింబల్స్ వేస్తున్నారు, హార్ట్ సింబల్ చూపెడుతున్నారు. అలాగే పైకి వచ్చి మా ఫోన్స్ తీసుకొని వాళ్ళతో సెల్ఫీ దిగే ఛాన్సెస్ కూడా ఇచ్చారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ఎగ్జిబిషన్ అయితే. మా హస్బెండ్ అయితే మిస్ అయిపోయారు, రాలేదు. నెక్స్ట్ డే వచ్చారనమాట. ముందరే డ్యూటీ ఉండటం వల్ల రాలేకపోయారు. ఇంతలోకి మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళిపోయాము ఎగ్జిబిషన్కి. చూసారా జలకన్యలు ఎలా ఉన్నారో? చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ డీజే పెట్టారనమాట. వాటర్లో డ్యాన్స్ వేయటం అసలు మామూలు విషయం కాదు. చూసారా, వాటర్లో ఫ్లోట్ అవుతూ కొద్దిసేపు కింద డ్యాన్స్ వేసి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ కాసేపు ఆక్సిజన్ కోసం పైకి వచ్చి మళ్ళీ వాటర్లోకి వెళ్ళి అసలు 360 degrees మొత్తం తిరిగిపోతున్నారనమాట వీళ్ళు. భలే అనిపించింది. చిన్నపిల్లలకి చాలా గేమ్స్ అండ్ రైడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. మేమైతే జైంట్ వీల్ అలాగే హెలికాప్టర్ అని ఒకటి ఉన్నదన్నమాట రైడ్. అసలు ఎంత భయంకరంగా ఉందో, ఫుల్గా అంటే ఫుల్గా అరిచేసాను నేనైతే. ఎగ్జిబిషన్ నుంచి ఖమ్మంలో కొత్తగా పెట్టిన ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రోజు సాటర్డే అవటం వల్ల నేను వెజ్ తిన్నాను, మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తిన్నారనమాట. టాయ్ ట్రైన్ అయితే భలే క్యూట్గా ఉంది. అదే మాకు బిర్యానీ, బటర్ నాన్స్, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ అదే రివర్స్లో వెళ్ళిపోతుంది అనమాట. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా మైటీ మెస్సీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఆ ట్రైన్ని చూసి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.